నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు అశ్విని థాట్స్. మేము చాలా బాగున్నామండి. మీరందరూ కూడా బాగుండాలని ఆ లక్ష్మీ గణేష్ని వేడుకుంటున్నాం. ఈరోజు పంచాంగం జూలై 4, 2024 గురువారం. ఈరోజు తిథి నక్షత్రం ఏంటి, అదే సమయం వరకు ఉంది. ఈరోజు శుభ అశుభ గడియలు ఏంటి, వీటితో పాటుగా ఈరోజు మంచిదేననే విషయం కూడా చూద్దామండి. స్కిప్ చేయకుండా వీడియో ఎండింగ్ వరకు చూడండి. శ్రీ క్రోధినామ సంవత్సరం ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, జ్యేష్ఠమాసం, కృష్ణపక్షం, సూర్యోదయం ఉదయం 5:39, సూర్యాస్తమయం సాయంత్రం 6:44. మరి ఈరోజు తిథి ఏంటి, అదే సమయం వరకు ఉంది. ఇప్పుడు చూద్దాము. ఈరోజు తిథి జ్యేష్ఠ బహుళ త్రయోదశి. త్రయోదశి తిథి జూలై 3 బుధవారం ఉదయం 7:05 నుండి జూలై 4 గురువారం ఉదయం 5:24 వరకు త్రయోదశి తిథి ఉంటుంది. తదుపరి చతుర్దశి జూలై 4 బుధవారం ఉదయం 5:35 నుండి జూలై 5 శుక్రవారం తెల్లవారితే 4:40 వరకు త్రయోదశి తిథి అనేది ఉంటుందండి. తదుపరి జ్యేష్ఠ బహుళ అమావాస్య తిథి ప్రారంభమవుతుంది. ఈరోజు నక్షత్రం మృగశిర నక్షత్రం జూలై 5 శుక్రవారం తెల్లవారితే 4:21 వరకు ఉంటుంది. అంటే గురువారం పూర్తిగా మృగశిర నక్షత్రం ఉంటుంది. తదుపరి ఆర్ద్ర నక్షత్రం ప్రారంభమవుతుంది. ఈరోజు రాశి వృషభ రాశి గురువారం మధ్యాహ్నం 3:58 వరకు ఉంటుంది. తదుపరి మిథున రాశి ప్రారంభమవుతుంది. ఈరోజు యోగం గండ ఉదయం 6:58 వరకు. తదుపరి వృద్ధి రేపు తెల్లవారితే అనగా శుక్రవారం తెల్లవారితే 5:13 వరకు. తదుపరి ధ్రువ కరణం వణిజ ఉదయం 5:56 వరకు. తదుపరి విష్టి సాయంత్రం 5:25 వరకు. తదుపరి చతుస్పాద నాగవ. చూసారు కదండి. ఇప్పుడు ఈరోజు శుభ అశుభ గడియలు చూద్దాము. ముందుగా అశుభ గడియలు చూద్దాము. అశుభ గడియల్లో ముందుగా వర్జ్యం ఉదయం 10:10 నుండి ఉదయం 11:45 వరకు. దుర్ముహూర్తం ఉదయం 9:53 నుండి ఉదయం 10:45 వరకు. తిరిగి మధ్యాహ్నం 3:06 నుండి మధ్యాహ్నం 3:58 వరకు. రాహుకాలం మధ్యాహ్నం 1:30 నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు. యమగండం ఉదయం 6 గంటల నుండి ఉదయం 7:30 వరకు. గుళిక కాలం ఉదయం 8:56 నుండి ఉదయం 10:41 వరకు. ఇవన్నీ ఈరోజు అశుభ సమయాలండి. మరి ఇప్పుడు ఈరోజు శుభ సమయాలు అనేవి చూద్దాము. శుభ సమయాల్లో ముందుగా బ్రహ్మ ముహూర్తం తెల్లవారితే 4:14 నుండి తెల్లవారితే 5:02 వరకు. అమృత గడియలు రాత్రి 7:11 నుండి రాత్రి 8:46 వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11:54 నుండి మధ్యాహ్నం 12:46 వరకు. ఇవన్నీ ఈరోజు శుభ సమయాలండి. మరి ఇప్పుడు ఈరోజు ప్రశ్న, అభిమన్యుడు ఏ వ్యూహంలోకి ప్రవేశించాక హత్య చేయబడ్డాడు? ఈ ప్రశ్నకు సమాధానం తెలిస్తే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నిన్నటి అడిగిన ప్రశ్నకు సమాధానం, పరమశివుడు మొట్టమొదట లింగాకారంలో ఎక్కడ ఆవిర్భవించారు? అరుణాచలం, తమిళనాడులో ఉన్న తిరువన్నమలై అండి. ఇది దీనికి జవాబు. మరి ఈ ప్రశ్నను మళ్ళీ కమ్యూనిటీలో కూడా పోస్ట్ చేస్తానండి. అక్కడ కూడా సమాధానం మీకు తెలిసినట్లయితే ఆన్సర్ అయితే చేయండి. అదేవిధంగా ఈరోజు యొక్క ప్రత్యేకతలు ఇప్పుడు చూద్దాము. ఈరోజు మాస శివరాత్రి అండి. మరియు అమెరికా స్వతంత్ర దినోత్సవం కూడా ఈరోజు. మరియు పింగళ వెంకయ్య గారి వర్ధంతి ఈరోజు. అదేవిధంగా అల్లూరి సీతారామరాజు గారి జయంతి ఈరోజు. ఇదే కాకుండా ఎంఎం కీరవాణి గారండి, మనకి సంగీతం నుండి ఆస్కార్ అవార్డు దక్కించిన వారు. ఈయన పుట్టినరోజు ఈరోజు. వీరికి కీరవాణి గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు అయితే మన ఛానల్ని తెలియజేస్తున్నానండి. అదేవిధంగా ఈరోజు మంచిదేనా అనే విషయం ఇప్పుడు చూద్దాము. ఈరోజు ప్రత్యేకించి ఎటువంటి శుభకార్యాలు చేసుకోవడానికైతే ముహూర్తాలు లేవండి. సాధారణంగా రోజువారీ పనులు అయితే చేసుకోవచ్చు. చూసారు కదండి ఈరోజు పంచాంగం. వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అని మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఈ వీడియో అవసరం అనుకుంటే వాళ్ళకి ఈ వీడియో ఫార్వర్డ్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం అశ్విని థాట్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ బటన్ టచ్ చేసినట్లయితే ప్రతి నా వీడియో మీకు నోటిఫికేషన్ కింద వస్తుంది. ధన్యవాదములు.